పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా అత్తులూరి సుబ్బారావు ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు. మరి మహాసభ గురించి మీ అందరూ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలైనా కూడా మహాసభకు గుర్తింపునిచ్చేవాళ్ళు. ఆర్యవైశ్య ప్రముఖులంటే ఒక వ్యక్తులు కాదు, ఒక సమాజం, ఒక వ్యవస్థ అన్నమాట. ఏ ఊళ్ళో ఒక స్కూల్ బాగు చేయాలన్నా, ఒక దేవాలయం కట్టాలన్నా కానీ, ప్రజలకి ఏదైనా సేవ చేయాలన్నా, ఆర్థికంగా సామాజికంగా సేవ చేయాలంటే ముందుకొచ్చే వ్యక్తులు ఆర్యవైశ్యుల సమాజం. మరి రైతు సోదరులు, ఆర్యవైశ్య బిడ్డలందరూ కూడా కలిసి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ముందుకు తీసుకెళ్లాలంటే మనం అందరం కలిసి పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే మా గ్రామాల్లో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు చాలా మంది ఉన్నారు. మేమందరం కూడా గుడి సమాజంలో హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ముందుకొచ్చే వ్యక్తులు ఎవరంటే ఆర్యవైశ్య ప్రముఖులు. అదేవిధంగా కరోనా టైంలో మేమందరం కూడా కలిసి ఆర్యవైశ్య సమాజం అందరం కూడా కలిసి దాదాపు 52,000 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరు బతికిన రోజులు దాదాపు 100 మందిని చనిపోయిన కరోనా పేషెంట్ మీద అక్కడ పారేయడం జరిగింది. మరి ఇటువంటి సమాజానికి సేవ చేసే వ్యక్తులందరినీ కూడా మీ అందరూ కూడా మరి కాపాడుకుంటూ రాజకీయాలకి కులాలకి అతీతంగా మనం అందరం కూడా ఏకంగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నా, సనాతన ధర్మాన్ని పాటించాలన్నా మనం అందరం కూడా ఒకటిగా నిలబడి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మీరందరూ కూడా చేసే కలపాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా తిరస్వాతి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మా సుబ్బుకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించినప్పుడు రాజకీయ పరంగా మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము. తప్పనిసరిగా మీకు అండగా ఉండి మీరు ఏం కోరితే దాన్ని చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాను.